ఈనాడు చూస్తే వేల కోట్లు దోచేసి ఆధారాలు దాచేసి చెరిపేసి అన్నట్టు వార్తని హైలైట్ చేసింది. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపేత, దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, వాటన్నింటినీ అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్, మొత్తం రికార్డు లభ్యమై ఉంటే మరిన్ని మూలాలు వెలుగులోకి, నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల దోపిడీకి దిగబడ్డ వైకాపా మద్యం మూట, అందుకు సంబంధించిన కీలక ఆనవాళ్లు ఆధారాలే విలేపించకుండా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. ఒకటో రెండో కాదు, ఏకంగా 350 టెరాబైట్లు అంటే 3.58 లక్షల టీబీల డేటా నామరేపాలు లేకుండా చేసేసింది. ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది. ధ్వంసం చేసినటువంటి డేటా పరిమాణం 375 కోట్లకు పైగా సెబీలు, రికార్డులు, డాక్యుమెంట్లంతా ఒక్కోటి 100 ఇంటూ కేబీ లెక్కన ఉంటుందని అంచనా. 2019 నుంచి 24 మధ్య ఎప్పటి వరకు ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారు. ఇదంతా వివిధ కంపెనీలకు సంబంధించిన మద్యం ఉత్పత్తి, సరఫరా, ఎగుమతులు, సుంకం రహిత కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమే. ఏపీఎస్బీసీఎల్ నిర్వహించిన ఆడిట్ ట్రయల్స్, సిట్, సిఐడి చేసిన తనిఖీల్లో ఈ రికార్డుల ధ్వంసం విషయం వెలుగు చూసింది. లభ్యమైన అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తేనే కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టినట్టు తేలింది. ధ్వంసమైన డేటా రికార్డులు కూడా వాళ్ళకి దొరికి వాటిని విశ్లేషించుంటే కుంభకోణంలో మరిన్ని మూలాలు బయటకు వచ్చి ఉండేవి అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. జనాలు వెర్రి పప్పలు. ఎన్టీ రామారావు దేవుడు అంటే దేవుడు అనుకుంటారు, దెయ్యం అంటే దెయ్యం అనుకుంటారు. ఆ రాసేటటువంటి వార్తని రాసే క్రమంలో రాసుకొస్తే చాలు, లక్షల మంది దగ్గరికి మా పత్రిక వెళ్తుంది, మా టీవీ వెళ్తుంది. కాబట్టి మేము చేసే మోసాన్ని జనం ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మారు, 40 ఏళ్ళ నుండి జనం నమ్మారు, నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు డిస్టిలరీలు మూతపడిపోలా, ఏది సీజ్ చేయాల, అదే డిస్టిలరీస్ ఉన్నాయి. ఒక డిస్టిలరీ రోజుకి ఎంత సరుకు ఉత్పత్తి చేస్తుంది, అది ఎంత అమ్ముతారు, అసలు ఇవాళ ఎంత అమ్ముతున్నారు నీకు మార్కెట్ తెలుసు కదా. సింపుల్ లాజిక్, తెస్తారు అమ్ముతారు, అంతే కదా. ఇందులో ఏముంది లావాదేవీకి తేడా? ఎంత రేటుకి అమ్ముతున్నారు? ఎక్కువ రేటుకి అధికారికంగానే అమ్మారు, చాటుగా అమ్మలేదు కదా. ఎక్కువ రేటుకి అధికారిక లెక్కల ప్రకారమే అమ్మారు. ఇంకేంటి అందులో తేడా జరిగేటటువంటిది? ఆ అమ్మిన డబ్బులు ప్రభుత్వానికి అందినయా లేదా? 25,000 కోట్లు అందినాయి. ఇంకా వీళ్ళు తిన్నారు. ఎవరి ద్వారా తినాలి? అప్పుడు డిస్టిలరీ ద్వారా తినాలి. ఆ డిస్టిలరీ వాడు ఇస్తే అదే కంపెనీలతో మీరు ఇప్పటికి కూడా ఎందుకు టైఅప్ అయ్యి ఉన్నారు? అదే కంపెనీల నుంచి మీరు ఇవాళ మంది ఎందుకు కొంటున్నారు? మూసేయాలి కదా, సీజ్ చేయాలి కదా. మరి దొంగలు వాళ్లే కదా, నిందితులు వాళ్లే కదా. ఎందుకు మరి? అసలు ఈ కోణం నుంచి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? నథింగ్. జరిగిపోతుంది అంతే. మేము ఏది రాస్తే అది పిచ్చేదవల్లాగా జనం చదువుతారు అనేటటువంటి ఒక ధైర్యం ఖచ్చితంగానే అలాగే ఉన్నాం మన సమాజం అంతా కూడా.